శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మామూలుగా రాహు కేతుకు సంబంధించిన విషయాలకి ఇంతపురం చాలా చెప్పాను, భవిష్యత్తులో కూడా చెప్తాను. కానీ ఇప్పుడు కూడా ఒక విషయం చెప్తున్నాను. జాతకం లోపల ఈ 3 భావాల్లో కనుక రాహు ఉన్నట్లయితే మీరు 100% రాహుకి సంబంధించిన దానాలు, రాహుకి సంబంధించిన పూజలు మీరు లైఫ్ లోపల తప్పకుండా చేసుకొని తీరాల్సింది. ఒకటి, రాహు చతుర్థ స్థానంలో ఉన్నట్లయితే రాహుకి సంబంధించిన పూజ మీరు చేసుకోవాలి. అష్టమ స్థానంలో ఉన్నట్లయితే కూడా మీరు రాహుకి సంబంధించిన పూజ చేసుకోవాలి. అలాగే ద్వాదశ స్థానంలో కూడా రాహు ఉన్నట్లయితే రాహుకి సంబంధించిన దాన ధర్మాలు, పూజలు ప్రతి సమయం ఎప్పుడైతే చెప్తామో ఆ టైంలో మీరు తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. ఎందుకంటే ఈ భావంలో రాహు ఏదైతే ఉన్నాడో మీ లైఫ్ లోపల నిద్రలేని రోజులు కూడా మీ జీవితం లోపల తెస్తుంటాడు. కాబట్టి రాహుకి సంబంధించిన ఈ 3 భావాలు చాలా ఇంపార్టెంట్. ఈ భావాలు కనుక మీరు చూసుకున్నట్లయితే మోక్ష త్రికోణ స్థానంలో రాహు ఉండబోతున్నాడు. అంటే మీ లైఫ్ లోపల ఎన్ని ఉన్నా కూడా మీరు దాని గురించి దాంతో ఎప్పుడు మీరు అంత సంతృప్తిగా ఉండలేకపోతుంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీమాత్రే నమః.